అసలు హీరో రామ్ చరణ్ గారి విషయానికి వస్తే యాక్టింగ్ ఆ చెవులు ఒకటి వినిపించవు. అవును వినిపించదు. అసలు దాన్ని ఎలా తీసారండి డైరెక్టర్ గారు, ప్రతి సీన్ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. అండ్ అది మనకి ఆ పిక్చర్ అంతా కూడా మట్టి రగ్డ్గా అలాగే ఉంటది అవును. పిక్చరైజేషన్, అవును బట్ ఎక్కడ క్లారిటీ మిస్ కాదు. అవును అసలు నెక్స్ట్ లెవెల్. అవును. మీ ఫేవరెట్ సీన్ ఏది అందులో రంగస్థలంలో? ఫేవరెట్ సీన్ కన్నా ఇంకొకటి చెప్తా. యాక్చువల్లీ స్టోరీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం మూవీ అంతా జగపతి బాబు గారే ఇంకా విలన్ అనుకుంటాం, అవును మెయిన్ విలన్ ఆయనే అనుకుంటాం. అవును కానీ ఆల్మోస్ట్ మధ్యలో ఐ మీన్ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గరకు వచ్చేసరికి ఆయన చనిపోతారు. అంటే ఇంకా అసలు మెయిన్ విలన్ ఎవరు అన్నది అక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ yes వస్తుంది. yes ఎందుకంటే స్టార్టింగ్ లో ప్రకాష్ రాజ్ గారిని ఈయనే కాపాడతారు, హా. కానీ ఈయన మెయిన్ విలన్ అని మన మనకు తర్వాత తెలియదు, తర్వాతకి లాస్ట్ లో తెలుస్తుంది. తెలుస్తుంది. అండ్ మీరు ఇది విలన్ గురించి చెప్తుంటే గుర్తొస్తుంది, లైక్ ఈ విలన్ ఎవరు ఏం జరుగుతుందా అనేది తెలుసుకునే టైంలో రామ్ చరణ్ గారు ఒక సీన్ ఉంటది అక్కడ, లైక్ అందరి లిప్ మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేస్తారు. అవును పర్టికులర్ గా అక్కడ ఒక అవును. అతను డాన్స్ చేస్తూ ఉంటే అవును. అతని లిప్ మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేస్తారు. అవును అక్కడ అసలు ఏమన్నా తీసారా అని అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది సుకుమార్ గారికి, పర్టికులర్ ఆ సీన్.